సముద్రం. ఈ వర్డ్ విన్న వెంటనే మీకు వచ్చే అనుభూతి ఏంటి? నాకు అయితే వన్ వర్డ్ పాప్స్ ఇన్ మై మైండ్, దట్ ఈస్ థెరపీ. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బీచ్, శాండ్, వాటర్, వేవ్స్, సౌండ్, బ్రీజ్ అన్నీ దే విల్ టేక్ మీ ఇన్ టు ట్రాంక్విలిటీ. నేను తరచూ నా మైండ్లో అనుకునే ఒక మాట, మా ఊర్లో కనుక బీచ్ ఉంటేనా ఇంకక్కడే ఉండిపోతా అని. మనం ఎంత బిజీ వర్క్లో ఉన్నా, వెన్ లైఫ్ థ్రోస్ మెనీ ఛాలెంజెస్, ఆఫ్టర్ సాల్వింగ్ దెమ్ ఒక్కసారి బీచ్కి వెళ్ళి ఆ అలతో ఆడుకుంటే ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ బీచ్ పర్సన్స్? నేను అయితే బీచ్ బేబీయే, అంత ఇష్టం. థ్యాంక్ గాడ్ నన్ను ఆ దేవుడు అట్లీస్ట్ కోస్టల్ ఆంధ్రలో పుట్టించాడు. మా ఊర్లో సముద్రం లేకపోయినా నాకు చాలా క్లోజ్లోనే ఉండేది. ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. ఏమని చెప్తాం, ఎంత గుర్తెచ్చుకుని చెప్తాం. ఇట్స్ ద సిటీ ఆఫ్ డెస్టినీ. వైజాగ్ నగరపు చివరన లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఎవ్రీ టైమ్ ఐ లుక్ ఎట్ ఇట్ ఐ ఫాల్ ఫర్ ఇట్. ఎప్పుడు ఎన్ని పనులు ఉన్నా అవి అన్ని పక్కన పెట్టేసి వచ్చి నా దగ్గరికి ఆడుకోవడానికి అని పిలుస్తూ ఉంటుంది. ఐ వాజ్ బోర్న్ ఇన్ వైజాగ్, సో మా మమ్మీ వాళ్ళ ఇల్లు అక్కడే. ఫ్యామిలీ అంతా కజిన్స్తో కలిసి గాజువాక నుంచి ఆర్కే బీచ్ వరకు బస్లో వెళ్ళి మంచిగా బీచ్లో ఆడేసుకుని వైజాగ్ బీచ్కి వెళ్ళి అక్కడ మురి మిక్చర్ తినకుండా ఉంటామా చెప్పండి? తప్పు. అది తినేసి వచ్చేసేవాళ్ళం. చిన్నప్పుడు ఇలా సరదాగా కజిన్స్తో మెమరీస్. మా పేరెంట్స్తో ఇప్పుడు బీచ్కి వెళ్ళినా ఇంకా అరుపులే, నైనా అక్కడికి వెళ్ళకు, నైనా ఇక్కడికి వెళ్ళకు, బాబోయ్ పెద్ద అలా వచ్చేస్తుంది, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వా, నా మాట విను అని టెన్షన్ పెట్టకుండా ఉండలేవా అని ఒకటే మ్యూజిక్ మా అమ్మ. ఇట్స్ యాక్చువల్లీ క్యూట్ దో. ఇలా నేను మా అమ్మకి నేను స్కూబా డైవింగ్ 10 meters డీప్ ఓషన్లో చేసి చూస్తే ఏమైపోతుందో. బట్ ఐ గాట్ ద కనెక్షన్ విత్ బీచ్ టు మై హార్ట్ ఇన్ పాండీ. 7th క్లాస్లో పాండీ రాక్ బీచ్కి నైట్ వెళ్ళాం. ఎంత బాగుందో. కిందకి దిగి ఆడుకోకపోయినా ఆ రాక్స్ మీద కూర్చుని ఆ సౌండ్, బ్రీజ్, వేవ్స్ని ఫీల్ అయినప్పుడు చాలా బాగా అనిపించింది. దిస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఇస్ కాల్డ్ పీస్. కొంతమంది ఉంటారు, బీచా ఏం చూస్తాంలే, ఎన్నిసార్లు చూస్తాంలే అంటారు. సర్లే మీరు మౌంటైన్ పర్సన్స్, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ దెర్ విల్ బి వన్ బీచ్ విచ్ యూ లైక్ ఇట్ కదా. అలా మీకు ఏ బీచ్ అంటే చాలా ఇష్టం? నేను చాలా ప్లేసెస్లో బీచ్ చూసా, బట్ సమ్ బీచెస్ ఆర్ ఐకానిక్. మన వైజాగ్ బీచ్, ప్యారడైజ్ బీచ్ ఇన్ పాండీ, గోవా బీచెస్. రీసెంట్గా చూసిన ఒక బీచ్ త్రివేంద్రంలో, ఒక స్మాల్ ఐలాండ్, చాలా చిన్నది. ఆ ఐలాండ్లో బీచ్, గోల్డెన్ శాండ్ బీచ్, ఆల్ స్టక్. వర్త్. సన్సెట్ టైంలో ఆ గోల్డెన్ హ్యూస్ ఆఫ్ సన్ ఆన్ ద బీచ్. సన్ బర్న్స్ అయినా కొంత సన్ స్క్రీన్ రాసుకుని వెళ్ళడమే, అదిరిపోయింది. ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వేవ్స్, గోల్డెన్ షైన్, సర్ఫ్. డాడీ నేను అక్కడే ఉండిపోతా ఏమంటారు? మా డాడీయా కాలు ఇరగొడతా అంటారు. ఇలా అద్భుతమైన బీచ్లో ఒక వైపు అయితే, మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ మనం అంతా పాడు చేస్తాం కదా ప్రకృతిని. అలా చాలా పాడైపోయిన బీచ్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై బీచ్. ఆ మెరైన్ డ్రైవ్ ముంబైకర్స్కి అదొక ఎమోషన్ ఏమో, కానీ వెన్ యూ డూ బోట్ రైడింగ్ ఇన్ ద బీచ్ మీకు వాటర్ ఏం కనపడదు, అంత బ్లాక్ పొల్యూటెడ్ వాటరే. ఆ వేవ్స్ మనకు తాకినా మనకి చిరాగ్గా అనిపిస్తుంది. సో మనుషులు ఎక్కడ ఉంటే అన్నిటినీ పాడు చేస్తాం కదా. లెట్స్ ఆల్సో హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ డూడ్స్. ఏంటి ఇవేనా నీ బీచ్ మెమరీస్? ఐలాండ్లో బాగుంటుంది, బాలి కూడా. అసలు బీచెస్ గురించి మాట్లాడుతూ మాల్దీవ్స్ గురించి మాట్లాడకుండా ఎలా ఉంటావంటే, అవునండి అవి కూడా టాప్ బీచ్లే, కానీ మనకి విదేశాలకు వెళ్ళడానికి ఇంకా ఛాన్స్ రాలేదు. ఎవరైనా స్పాన్సర్షిప్ ఇస్తారా? వెళ్ళొచ్చేస్తా. చూడండి, మనకి ప్రకృతిలో అద్భుతమైనవి మౌంటైన్స్ అండ్ బీచెస్. వాటిలో ఒక్కదానికి దగ్గరికి వెళ్తేనే గుండెలో గంటలు కొట్టేస్తాయి. ఇంకా 2 కలిపి ఉంటే బాబు ఈ సీన్ చూస్తే మైండ్ బ్లాక్. అందుకే ఆ ప్లేసెస్ చాలా ఫేమస్, లైక్ గోకర్ణ, వర్కల, బాలి. మన వైజాగ్ కూడా చాలా పొటెన్షియల్ ఉంది టూరిజం పరంగా డెవలప్ అవడానికి. కానీ మన సోకాల్ నాయకులకి దాన్ని పాడు చేయడం మీద నా కళ్ళు బాగు చేద్దామని లేదు. అది ఎవరో మీకు కూడా తెలుసులేండి, ఇప్పుడు ఎందుకు చెప్పడం మన మావయ్య గురించి. మీకు బీచ్తో ఎలాంటి మెమరీస్ ఉన్నాయి? అండ్ మీ ఫేవరెట్ బీచ్ ఏంటి? నాకు ఏ బీచ్ ఉన్నా సజెస్ట్ చేస్తారు? నేను సజెస్ట్ చేయాలంటే ఫస్ట్ వైజాగ్, సెకండ్ గోల్డెన్ శాండ్ బీచ్, థర్డ్ సైలెంట్ బీచెస్ ఆఫ్ గోవా, ఫోర్త్ సర్లే అలా చెప్తూ ఉంటే ఇప్పుడు కోస్టల్ మొత్తం చెప్పేయాలి మీకు. బీచ్ అంటేనే ఒక ఎమోషన్.
ఇంకా అన్ని బీచెస్ చూసేయాలి, ఎక్స్ప్లోర్ చేసేయాలి. మీరు మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ పాడ్ని షేర్ చేయండి. నన్ను ఇంకా ఏ టాపిక్స్ మీద పాడ్స్ చేయమంటారో సజెస్ట్ చేయండి. అయ్యో బాబోయ్, మీరు చేయాల్సినవి చాలానే ఉన్నాయండి. ఉంటాం మరి. వీటి విత్ ద నెక్స్ట్ పాడ్. బాయ్.